గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పటికీ నాకు తెలిసి లాంగ్ వీడియోస్ తీయక ఒక 3 months అయిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడే రీజన్స్ అయితే చెప్పను, అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. ఎందుకు తీయట్లేదు, రీజన్స్ ఏంటి అని చెప్పేసి నేనైతే అండ్ నా ఛానల్ గురించి కూడా నేను అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకైతే మంచి క్లారిటీ వచ్చేస్తుంది. సో క్లియర్గా ఉంటుంది అనమాట నేను ఎందుకు చేయట్లేదు అనే విషయం. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నాను, సండే రోజు వర్కింగ్ ఉమెన్స్కి హాలిడే కాబట్టి మేము యాక్టివిటీస్ చేస్తాము, ఎలా ఉంటాము అని చెప్పేసి నేనైతే అండ్ స్పెషల్స్ ఏం చేసుకుంటాము అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుందన్నమాట. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, మా హస్బెండ్ చేయలేదన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏమేమి చేస్తాను అనేది క్లియర్గా చూపించబోతున్నాను. ఇంకా లేట్ ఎందుకు మరి, పదండి వచ్చేయండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. సో ఇదనమాట. సో చాలా నీట్గా ఉంది కదా, పెట్టాలి. అండ్ ఇంకో రౌండ్ బట్టలు కూడా నేను వాషింగ్ మెషిన్లో వేయాలన్నమాట. అంటే వీకెండ్ అనే ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే వీక్ డేస్లో ఆఫీస్ వాళ్ళకి వర్క్ చేయాలి అండ్ హౌస్ వైఫ్ వర్క్ కూడా చేయాలి. వీకెండ్స్లో స్పెషల్ యాక్టివిటీస్ అనమాట. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా వీక్ డేస్లో చేసుకోవడం ఏమైనా ఉంటాయో అవన్నీ ఇప్పుడు చేసుకోవాలి. ఇంకెక్కడండి, ఇంకా హాలిడే ఎక్కడన్నట్టు, ఎప్పుడు పనులు చేస్తూనే ఉండాలి. ఏమంటారు, ఒప్పుకుంటారా? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ మన ఆయుధం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయుధం అయితే మొదలెడదామా, ఇంకా మొదలెడదామా. సో నా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మా ఆయనకి టిఫిన్ వేస్తున్నాను అనమాట. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను కాబట్టి మనం టిఫిన్ చేసే లోపల అవి అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ 1 hour అయితే పడుతుంది కాబట్టి నేనైతే టిఫిన్ వేస్తున్నాను. దీనికంటే ముందు మేమైతే ఫిష్ మార్కెట్కి వెళ్ళొచ్చాము. ఎందుకంటే మనం లేట్గా వెళ్తే ఫిషెస్ అయితే అయిపోతాయి కాబట్టి ఇంకా ముందైతే ఫిష్ మార్కెట్కి వెళ్ళాము. నేను మా హస్బెండ్ ప్రాన్స్ తెచ్చుకోవడానికి, ఈరోజు సండే కాబట్టి నాకైతే ప్రాన్స్ తినాలనిపించింది, అందుకని ప్రాన్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా గుండె పొంగనాలు అయితే అయిపోయాయి. నేనైతే 3 daysకి సరిపోను వేస్తానండి దోశ పిండి. సో 2 days దోశ వేస్తాను, అలాగే 3rd day ఇలా గుండె పొంగనాలు అయితే వేస్తాను అనమాట. సో అందులోకి ఈరోజు అల్లం చట్నీ చేశాను కొత్తగా, అందుకని మా హస్బెండ్ అడుగుతున్నాను ఎలా ఉందని చెప్పేసి టేస్ట్. మా హస్బెండ్ ఏమో ఇంకా మా అత్తయ్య వాళ్ళతో మా బాబుతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు అనమాట. సో ఇప్పుడైతే చూడండి, టేస్ట్ అయితే బాగుందని చెప్పారు. ఎలా ఉంది?
సో ఇప్పుడైతే మనం తెచ్చాం కదా రొయ్యలు, ఇవైతే మంచిగా క్లీన్ చేసుకుందాం ఒకసారి. సో వీటి కాస్ట్ వచ్చేసి నాకు 340 రూపీస్ పర్ కేజీ పడింది అనమాట. సో కొంచెం కేజీ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను, కేజీ బావు. సో మొత్తం 420 అయింది. ఇప్పుడైతే దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని మా ఆయన అడుగుదాం ఏం చేయాలో. సో ఆయన ఏం చెప్తే దాన్ని బట్టి నేనైతే రెసిపీ ప్రిపేర్ చేస్తాను. ప్రాన్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా క్లీన్ చేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకున్నాను అనమాట. ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా వాటిని బయట అయితే ఆరేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామని మా హస్బెండ్ అడిగాను అనమాట, ఏ రెసిపీని చేయమంటామని చెప్పేసి. నా మైండ్లో అయితే పులావ్ చేద్దామని ఉంది, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా. సో అందుకని పులావ్ చేద్దాం అనుకున్నాను. అండ్ నాకు పులావ్స్ కూడా కొంచెం ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఏమో పులావ్ ఆల్రెడీ చేసావు కదా, ఇప్పుడు పులావ్ ఎందుకు, బిర్యానీ చేసేయి అని చెప్పేశారు. అందుకని ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను తెచ్చిన ప్రాన్స్లో ఒక హాఫ్ అయితే తీసాను, ఎందుకంటే ప్రాన్స్ ఫ్రై చేద్దామని. బిర్యానీ వచ్చేసి ఒక హాఫ్ టేకే కాబట్టి, అది కూడా మా ఇద్దరికే కాబట్టి ఇంకా హాఫ్ ప్రాన్స్ అయితే తీసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ప్రాన్స్ అయితే ఆల్రెడీ వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు, బట్ మనకు అందులో బ్లాక్ నరం అని ఒకటి ఉంటుంది కదా, సో అదైతే రిమూవ్ చేయలేదన్నమాట. అది డెఫినెట్గా తీయాలి. సో నేనైతే ఇంటికి వచ్చాక మళ్ళీ దాన్ని తీసాను. సో అది తీస్తూ నేనైతే వీడియో గురించి, లైక్ అంటే మన యూట్యూబ్ ఛానల్ గురించి, నాకు వచ్చే వ్యూస్ గురించి, సో అన్నిటి గురించి డిస్కస్ చేశాను. బట్ నాకు తెలియకుండానే అది తీస్తా ఒక 15 మినిట్స్ వీడియో అయితే అయిపోయింది. సో దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సపరేట్గా ఆ వ్యూస్ గురించి, ఛానల్ గురించి నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. యాక్చువల్లీ ఈ వీడియోలోనే నేను ఛానల్ గురించి కూడా మాట్లాడాను, బట్ అది చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది, ఒక 15 మినిట్స్ వరకు వచ్చిందనమాట. సో మరి అంత లెంత్ ఉంటే బాగోదని చెప్పేసి నేనైతే దాన్ని సపరేట్గా పెడదామని ఇంకా డిసైడ్ అయిపోయాను. సో అందుకని లెంత్ ఎక్కువ అవడం వల్ల ఈ వీడియోలో అయితే పెట్టలేకపోతున్నాను. సో నెక్స్ట్ ఆ వీడియోనే పెడతాను ఖచ్చితంగా. అప్పటి వరకు మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫైనల్లీ మన సండేలో హాఫ్ డే అయిపోయింది. మంచిగా బిర్యానీ అయితే కడుపు నిండా తినేసాం. బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే బయటికి వచ్చేసాము. నేనైతే మ్యాంగో జ్యూస్, అలాగే మా ఆయన టీ తీసుకున్నారనమాట. ఇంకా టీ తాగేసి జ్యూస్ కూడా మంచిగా కంప్లీట్ చేసేసుకొని డీమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఒక చిన్న గ్రాసరీస్ అయితే తీసుకుందామని చెప్పేసి, ఎలాగో ఖాళీగానే ఉన్నాముగా, సరదాగా అలాగా డీమార్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత అసలు చాలామంది జనాలు ఉన్నారు, జాతరలో ఉన్నట్టు. సో అందుకని ఫస్ట్ గ్రాసరీ ఫ్లోర్కి వెళ్ళకుండా మేమైతే పైకి వచ్చేసాం అనమాట. ఎందుకంటే చాలా రష్ ఉంది కింద, మనిషికి గ్యాప్ కూడా లేదనమాట. మీకు ఇక్కడ చూసి అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారో. లోపల కూడా చూడండి, బిల్డింగ్ దగ్గర ఎంతమంది ఉన్నారో. సో అందుకని చెప్పేసి ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి మేమైతే తీసుకున్నాము. బట్ అసలు అయితే వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాము, అంత రష్ ఉండింది. ఫైనల్లీ బిల్డింగ్ అయితే అయిపోతుంది, అంత క్రౌడ్లో నుంచి బయటపడ్డాం అనమాట. ఇంకొక ఐస్ క్రీమ్ తీసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో అయితే మెహఫిల్లో ఆగామన్నమాట శాండ్విచ్ తిందామని చెప్పేసి. నేను డిన్నర్ చాలా లైట్గా తీసుకుంటాను. శాండ్విచ్ తినైతే ఇద్దరం ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. చూసారు కదా, ఫుల్ డే రొటీన్ అయితే తీసాను. సో తీయడం ఒక ఎత్తు అయితే, ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇంకా పెద్ద టఫ్ టాస్క్. సో ఇంత కష్టపడ్డందుకు ఒక చిన్న లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.